Welcome to my channel Goa Diaries. So I'm gonna start my YouTube channel. I hope you guys will like it and please do encourage me. So today I'm gonna vlog my friends are here, so let's see how it goes. I'll show you my friends. Wait. So my friends are here. Come. Hello. Hi. It's been so long. Yes. So Preeti ఏంటి వాళ్ళ plans? Okay, sorry. This is Preeti and this is PP. I mean Priyanka. Hi. మేము ముద్దుగా PP అని పిలుచుకుంటాం. Yes. సో ఏంటి వాళ్ళ ప్లాన్స్? Shopping వెళ్దాం. ఇంకా Let's explore commercial. okay, so we're gonna explore commercial. Let's see how it goes. So guys, we have one more guest here. So do you wanna know who it is? Come. This is Jagdish, my cutie husband. So Kanna, ఈరోజు ఏంటి ప్లాన్స్? ఇవాళ షాపింగ్ అండ్ హాయ్ గైస్. హాయ్ guys. So చెప్పు. So this is our first vlog. So కొంచెం షై ఉన్నాం అనమాట. సో ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. తన యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ హర్ అండ్ ఆల్ ది బెస్ట్ అని. థ్యాంక్ యూ. సో వెళ్ళేద్దామా? కమర్షియల్కి వచ్చేసాము ఇప్పుడు. ఇక్కడ లంచ్ చేసేసి విల్ స్టార్ట్ షాపింగ్ ఇప్పుడు. సో లంచ్ అయిపోయాక కొంచెం ఎనర్జీ తెచ్చుకొని, బికాస్ కొంచెం ఆకలిస్తుంది, తినేసి విల్ స్టార్ట్. ఓకే. సో మేము కమర్షియల్కి వెళ్ళాక ఫస్ట్ షాప్ ఇది అనమాట మేము వెళ్ళింది. ఇంకా టాప్స్ చూద్దాము అలాగా అనేసి వెళ్ళాము. బట్ ఏంటంటే చూసాము, ఒక 2-3 ట్రై చేసాము, కానీ ప్రైస్ దగ్గరకు వచ్చేసరికి వెరీ వెరీ డిసప్పాయింటెడ్. ఎందుకంటే ఆ కాస్ట్లకి ఒక హై ఎండ్ బ్రాండ్స్లో తీసుకోవచ్చు, అంత కాస్ట్ చెప్పారు. అంటే ఇది ఒకటే షాప్ కాదు, ఇంకా బోల్డ్ షాప్స్ ఉంటాయి కమర్షియల్లో. మాకైతే చాలా అనుభూతి అనిపించింది. సో ఇంకా
సర్లే లైట్ తీసుకొని ఇంకా మేము నెక్స్ట్ షాప్స్కి వెళ్ళిపోయాం. అక్కడ వేరే షాప్ ఉన్నింది, సమ్ షో ఆఫ్ అనుకుంటాను. ఆ షాప్లో అయితే చాలా రీజనబుల్ అనిపించింది. సో మేము అక్కడ అంటే మనం తీసుకుంటున్నామంటే ప్రైస్, క్వాలిటీ, ఎవ్రీథింగ్ చూసుకోవాలి కదా. ఇట్ హ్యాస్ టు బీ వర్తీ అని నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ అయితే మేము ఇక్కడికి వెళ్ళాము. ఇది జ్యువెలరీ, బ్యాంగిల్స్, ఎవ్రీథింగ్ ఉంటాయి ఇక్కడ. అండ్ ప్రీతి వాళ్ళ మావయ్య గృహప్రవేశం ఉంది. సో దానికి ప్రీతికి బ్యాంగిల్స్ కావాలి అనేసి ఇక్కడికి వెళ్ళాము. యాక్చువల్లీ నా పెళ్ళప్పుడు కూడా ఇక్కడ బ్యాంగిల్స్ అది మంచిగా కొన్నాం మేము. నా బ్యాంగిల్స్ అయితే ఇంకొక షాపే పెట్టచ్చు, అన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి. సో నాకైతే ఇంకా నెక్స్ట్ కొన్ని ఇయర్స్ కొనే ఐడియానే లేదు, బ్యాంగిల్స్ కొనే ఐడియా. సో ఈ షాప్ అంతా ఇంకా అలా ఒక లుక్ వేసుకోండి మీరు ఎలా ఉంది ఏంటి అనేసి. సో ఇక్కడ ఏంటి అంటే బ్యాంగిల్స్ ఇండివిజువల్గా అయినా మనం తీసుకోవచ్చు. లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పట్టు శారీ తీసుకొచ్చారనుకోండి, దాన్ని వాళ్ళు కంప్లీట్ అందులో కలర్స్ అని యాడ్ చేసి ఒక సెట్ లాగా చేస్తారు. సో అది చాలా బాగా అనిపిస్తాయి. మీరు చూసుంటారు ఒక క్లిప్పింగ్ కూడా, నా హ్యాండ్కి బ్యాంగిల్స్ వాళ్ళు అది ఎలా సెట్ చేస్తారు అనేసి. సో నా పెళ్ళికి అయితే ఇక్కడే తీసుకున్నాము మ్యాక్సిమం. అండ్ అందుకే ప్రీతిని ఈ షాప్కి తీసుకెళ్ళాను నేను. సో మీరు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి లేదా పెళ్ళి ఉంది అలా అనుకుంటే మీరు ఆ శారీ తీసుకొచ్చేస్తే వాళ్ళే సెట్ చేసి మీకు ఇచ్చేస్తారు. సో వర్క్ అనేది అలా ఈజీ అయిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఆ సెట్ తీసుకుంటారు కదా, వాళ్ళు చెప్పిన ప్రైస్కి అయితే అస్సలు ఇవ్వకండి. బికాజ్ మీరు బార్గెన్ చేస్తే చాలా తగ్గిస్తారు వాళ్ళు. నాకైతే బార్గెనింగ్ అంత రాదు. మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మా ప్రీతు గారే అనమాట బార్గెనింగ్ అంతా. సో తీసుకున్న తర్వాత మీరు డెఫినెట్లీ యూ కెన్ బార్గెన్, చాలా తగ్గిస్తారనమాట. వాళ్ళు చెప్పిన కాస్ట్లకి అయితే అస్సలు ప్లీజ్ డోంట్ గో ఫర్ ఇట్. సో ఈ షాప్ మీకు ఒక ఐడియా గురించి మొత్తం ఒక గ్లింప్స్లో తీసుకున్నాను నేను. సో ఇంకా లేట్ చేయకుండా షాప్ చూసేయండి. మీకు సెట్ లాగా అని చెప్పాను కదా నేను. సో ఇలాగే అనమాట. నేను మీకు జస్ట్ ఐడియా గురించి అని నేను వేసుకొని చూపించాను. నేనైతే అది తీసుకోలేదు బికాజ్ నాతో సేమ్ కలర్ అండ్ సేమ్ సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. సో ఇంకొక 2-3 షాప్స్ చూసిన తర్వాత మేము ఇంకా లంచ్ చేసేద్దాం అనేసి, అప్పటికే ఆకలేసేసింది. ఇంకా మేము సో మెక్డీకి వెళ్ళాము. సో ఫైనలీ మెక్డీకి వచ్చేసాం. ఆకలేస్తుంది, తినేస్తున్నాం. కొంచెం షాపింగ్ అయింది. ప్రీతిది అయితే బాగానే అయింది. నేనైతే ఏం సెలెక్ట్ అవ్వలేదు. చూద్దాం ఇంకా ఏమైనా నచ్చితే తెలిసి. ప్రస్తుతానికైతే తినేస్తాం ఇప్పుడు.
సో లంచ్ తర్వాత మేము నెక్స్ట్ ఈ షాప్కి వెళ్ళాము. ఇది షో ఆఫ్ అనుకుంటాను షాప్ నేమ్. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటి అంటే నాకు కలెక్షన్ కూడా బాగా అనిపించింది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది. సో పీపీ అయితే బాగానే షాప్ చేసింది ఇక్కడ. నేను ఒక 2 టాప్స్ తీసుకున్నాను. సో ఈ షాప్ అలా చూపిస్తున్నాను మీకోసం ఒక ఐడియా గురించి. సో చాలామంది చాలాసార్లు అడిగారు మీ పెళ్ళి షాపింగ్ ఎక్కడ చేశారు, షాప్ పేరేంటి అనేసి. అన్ని షాప్స్ చెప్పడం అంటే ఇంపాసిబుల్ అండి. నాకు కుదిరినంత వరకు 1-2 షాప్స్ నేను చూపించాను ఇప్పుడు. ఐ థింక్ అన్నీ చూపించడం అనేది ఇంపాసిబుల్ అసలు. సో దీని తర్వాత ఇంకా మేము యాక్చువల్లీ మీ కమర్షియల్లో బ్రాండెడ్ షాపింగ్ ఉంటుంది, స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. మేము ఒక హాఫ్ డే అయితే బ్రాండెడ్ షాపింగ్ వైపే చేసాము. సో ఇది ఒక డిఫరెంట్ సెక్టార్లో ఉంటుంది. నెక్స్ట్ మేము దీని తర్వాత స్ట్రీట్ షాపింగ్కి వెళ్తాము. మీరు చూస్తారు నెక్స్ట్ వీడియోస్. ప్రీతి వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు, వాళ్ళు అవుతే వాళ్ళు రాని. నెక్స్ట్ అయితే ఇంకొక బ్యాంగిల్ షాప్కి వెళ్ళాము. మా ఆంటీకి యాక్చువల్లీ కొన్ని బ్యాంగిల్స్ కావాలని చెప్పారు. సో అందుకోసమని ఇక్కడ చూస్తూ ఉన్నాం అనమాట. యాక్చువల్లీ కొన్ని దొరకలేదు. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ షాప్లో మళ్ళీ తీసుకున్నాము. బాగుంది, 2 ట్రై చేయి వేసుకో. సైజ్ సరిపోయిందా? నాకు ఒకటి ఇవ్వు. నెక్స్ట్ అయితే పీపీ శాండిల్స్ చూస్తూ ఉంది. యాక్చువల్లీ కొన్ని శాండిల్స్ దానికి చాలా నచ్చాయి, ప్రీతికి కూడా చాలా నచ్చాయి. బట్ ఏంటంటే వాళ్ళ సైజ్ దొరకలేదు. కలర్ ఓకేనా? ఒకసారి ఇది ట్రై ఆ కలర్
నీ కాలు బయటకు ఉంది కదా. పీపీ దొరికాయని ఆనందపడేలోపే పాపం మళ్ళీ డిసప్పాయింట్ అయింది. ఇక్కడ మా పీపీ గారు ఒక సైన్ ఇచ్చారు చూసారా. ఇంకా సో నెక్స్ట్ ఏంటంటే మా ప్రీతి గారు వెళ్ళి టాస్క్ స్టార్ట్ చేశారు, బార్గెనింగ్ టాస్క్. అప్పుడు వెళ్ళాం కదా ఒకసారి పెళ్ళప్పుడు. మ్యారేజ్ టైం చూడు ఫుల్కా. అప్పుడు చింటూకి బ్లేజర్ తీసుకున్నాను చూడు. ఇక్కడ ఏదో తీసుకున్నాం కదా గోల్డెన్ టచ్. ఇక్కడ తీసుకున్నాం. అక్కడ చింటూకి మీరు సంగీత్గా దేనికో తీసుకున్నారు. మన పెళ్లి షాపింగ్ అంతా ఈ సందులోనే చేస్తాం. షరారా ఎక్కడుంది? అక్కడ ఉంది. సో షాపింగ్ అయితే అయిపోయింది. ప్రీతి ఇంకా పీపీ కోసం వెయిట్ చేస్తున్నాం. సో వాళ్ళు రాగానే ఇంకా స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుంచి. మాస్క్ బ్లాగ్ అంతా మాస్క్లోనే కనిపించాం, ప్లీజ్ డోంట్ మైండ్. బట్ అంతే. ఇప్పుడు కమర్షియల్ నుంచి ఇంకా బయలుదేరుతాం. ఇంటికి వెళ్ళాక విల్ హ్యావ్ డిన్నర్ అండ్ విల్ సీ. సో ఇప్పుడైతే ఇంకా పీటీ వాళ్ళు వచ్చేసారు. అయిపోయిందా షాపింగ్? సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోతాం ఇంటికి. క్యాబ్ బుక్ చేసుకొని ఓకే బాయ్ బాయ్. సో గైస్ ఇంటికి వచ్చేసాము ఇప్పుడు ఇంకా. సో కమర్షియల్లో చాలా టైర్డ్ అయిపోయాం. మెయిన్ ప్రీతి అండ్ పీపీ షాపింగ్ చేయాలనుకొని వెళ్ళాము. పీపీ అయితే బాగానే షాపింగ్ చేసింది, నేను కొంచెం షాపింగ్ చేశాను. ప్రీతికి అయితే కమర్షియల్ మొత్తం తిరిగిన దానికి ఏమీ దొరకలేదు, తనకు నచ్చలేదు. సో అలా మా షాపింగ్ గోల్ అయిపోయిందనమాట. ఇంటికి వచ్చేసాం. ఇంక ఇప్పుడు ఐ హ్యావ్ టు మేక్ సమ్ ఇడ్లీ సాంబార్ ఉంది. సో ఇడ్లీ సాంబార్ వేడివేడిగా తినేసి విల్ స్లీప్ ఆఫ్ ఇంకా. అండ్ గైజ్ వన్ మోర్ థింగ్, వ్లాగ్ మొత్తం మాస్క్లోనే కనిపించారు ఏంటి అనుకోకు. బికాజ్ పాండమిక్ కొంచెం మనం కూడా వీ హ్యావ్ టు అండర్స్టాండ్, వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. కాబట్టి ఎక్కడ మేము మాస్క్ అస్సలు తీయలేకపోయాము. జస్ట్ తినేటప్పుడు మాత్రం అలా తీసాము. దెన్ ఆఫ్టర్ దట్ అగైన్ మాస్క్ పెట్టేసుకున్నాం. సో ఈవెన్ యూ గైస్ ప్లీజ్ బీ రెస్పాన్సిబుల్. ఎవరు మాస్క్ తీయకండి ఎస్పెషలీ వెన్ యూ ఆర్ ఇన్ క్రౌడ్. బయటికి వెళ్ళకుండా అయితే ఇంట్లో కూర్చోలేము, బట్ బయటికి వెళ్ళినా ప్లీజ్ టేక్ ప్రికాషన్స్. మాస్క్ వేసుకోండి, యూజ్ శానిటైజర్ థింగ్స్. అండ్ ఎలాగో వీఆర్ ఆల్ వ్యాక్సినేటెడ్ కాబట్టి సో ఇట్స్ సేఫ్. అండ్ ప్లీజ్ ఫాలో ఆల్ దీస్ ప్రికాషన్స్ ఆల్సో. అండ్ ఎవరైనా వ్యాక్సిన్ వేసుకోకపోతే వెంటనే వెళ్ళి వ్యాక్సిన్ వేసుకోండి ప్లీజ్. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. ఇంకా మీరు కమర్షియల్ షాపింగ్ అంటే ఇట్స్ రియలీ గుడ్. ఎందుకంటే నా పెళ్ళికి మొత్తం అక్కడే ఒక 75% మ్యాక్సిమం షాపింగ్ కమర్షియల్లోనే చేసామన్నమాట. అండ్ డాడీ వాళ్ళు, మా ఆంటీ అందరూ చాలా ఓపిక్గా తిరిగాం మేము కమర్షియల్ మొత్తం నా పెళ్ళప్పుడు. ఎస్పెషలీ జగదీష్, హీ వాజ్ ఆల్సో దేర్ పక్కనే ఎప్పుడు చాలా పేషెన్స్తో నాతో షాపింగ్ మొత్తం తిరిగారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అందుకే నా పెళ్ళి అంత మంచిగా అన్నీ అలా సెట్ అయ్యాయి.
అండ్ మీరు కూడా ఎవరైనా పెళ్ళి షాపింగ్ అలా ఉంది అనుకుంటే ప్లీజ్ ఐ వుడ్ సజెస్ట్ గో ఫర్ కమర్షియల్, బికాస్ మీకు హై ఎండ్లోనూ ఉంటాయి, లో ఎండ్లోనూ ఉంటాయి. లైక్ హైఫై షాపింగ్ ఉంటుంది, లో ఎండ్ షాపింగ్ ఉంటుంది. సో పెళ్ళికి కావాల్సిన ఎవ్రీథింగ్ మీకు అక్కడ దొరుకుతుంది అనమాట. సో 1 డే అలా ప్లాన్ చేసుకుంటే మీరు మార్నింగ్ అలా వెళ్ళిపోయారనుకోండి, మీ ఓపిక బట్టి. సో మార్నింగ్ అలా వెళ్ళిపోతే బై ఈవినింగ్ 9, మార్నింగ్ అంటే ఐ థింక్ 10 o'clock అలా స్టార్ట్ అవుతుంది కమర్షియల్. సో 10 o'clock వెళ్ళిపోవచ్చు మీరందరూ. దాని తర్వాత ఈవినింగ్ ఐ థింక్ అరౌండ్ 8 or 9 ఇట్ విల్ క్లోజ్. సో బై దెన్ వన్ డే సాలిడ్గా పెట్టుకుంటే షాపింగ్ అయిపోతుంది అనమాట. లైక్ పెళ్ళికి లెహెంగాస్ కానీ లైక్ గ్రాండ్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో యూ గైస్ కెన్ గో చెక్ ఇట్ అవుట్. అండ్ సో గైస్, దిస్ వాజ్ మై ఫస్ట్ ever vlog on YouTube, and if you guys like this video, please do like, share and subscribe to my channel Goa Diaries. And ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేసేయండి అబ్బా, ఫస్ట్ వీడియో కదా. సో అండ్ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను with some other interesting content. Till then, bye from Goa.